తెలుసుకోవాలి. ఎందుకు ఈ జోన్ గురించి తెలుసుకోవడం అంత ఇంపార్టెంట్ అంటే, గవర్నమెంట్ క్యాపిటల్ రీజియన్ కోసం ఒక మాస్టర్ ప్లాన్ ప్రిపేర్ చేసినప్పుడు ఏ ల్యాండ్ని దేనికోసం ఉపయోగించాలి అని కొన్ని జోన్స్గా డివైడ్ చేస్తుంది. అంటే ఒక్కో ల్యాండ్ని ఒక్కొక్క పర్పస్ కోసం కేటాయిస్తుంది. ఆ జోన్స్ కోసం మనం తెలుసుకోకుండా మనం ల్యాండ్ కొనేసుకుంటే తర్వాత మనం కొన్న పర్పస్ వేరు, అక్కడ ఉన్న జోన్ వేరు అయితే మనకు పర్మిషన్స్ రావు. సో ఈ జోన్స్ ఏంటంటే రెసిడెన్షియల్ జోన్, కమర్షియల్ జోన్, ఇన్స్టిట్యూషనల్ జోన్ అండ్ గ్రీన్ జోన్. రెసిడెన్షియల్ జోన్ అంటే ఏంటంటే మనం ఇల్లు కట్టుకోవడానికి కానీ, అపార్ట్మెంట్స్కి కానీ, విల్లాస్కి కానీ వీటికి ఈ ఉండేది రెసిడెన్షియల్ జోన్. అలా కాకుండా ఏదైనా షాపింగ్ కాంప్లెక్స్లు, బిజినెస్లు పెట్టుకోవాలనుకుంటే అది కమర్షియల్ జోన్. అలా కాకుండా స్కూల్స్, హాస్పిటల్స్ లాంటి ఇన్స్టిట్యూషనల్స్కి అయితే అది ఇన్స్టిట్యూషనల్ జోన్. అలా కాకుండా ఎన్వైర్మెంటల్ ప్రొటెక్షన్ కోసం బఫర్ జోన్గా కొంత వదిలేస్తారు. గ్రౌండ్ లెవెల్ అంటే గ్రౌండ్ వాటర్ని ప్రొటెక్ట్ చేయడానికి, ఎన్వైర్మెంట్ని ప్రొటెక్ట్ చేయడానికి, కొంచెం అక్కడ ఎకో సిస్టమ్ని బ్యాలెన్స్డ్గా ఉంచడానికి కొంత గ్రీన్ జోన్ ఉంచుతారు. సో అది గ్రీన్ జోన్. ఎందుకు ఇది ఉంచాలంటే ఇప్పుడు మనం మొత్తం బిల్డింగ్లు అన్నీ కట్టేసి మొత్తం ఆక్యుపై చేసేస్తే పొల్యూషన్ లెవెల్స్ పెరిగిపోయి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతాయి సిటీలో. సో అలా జరగకుండా కొంత ఎన్వైర్న్మెంట్ కోసం కొంత చెట్లు, ప్రకృతి ఉండేలాగా కొంత ఏరియాని ఆ, ప్రకృతి కోసం అలౌట్ చేస్తారు. సో దాన్ని గ్రీన్ జోన్ అంటారు. ఇక్కడ ఎక్కువ మోసం జరుగుతుంది. చాలామంది ఏజెంట్లు ఏంటంటే మీ ల్యాండ్ గ్రీన్ జోన్